ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. వెల్కమ్ టు మనం టీవీ. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వైరల్గా మారినటువంటి టాపిక్ ఇది. రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుండి ప్రధానమైనటువంటి అంశం ఒకటే తెరపైకి తీసుకొస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పు ఉడతలేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో మేము ఉన్నామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. కేసీఆర్ చేసినటువంటి 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులకు మేము 10,000 కోట్ల రూపాయల వడ్డీలు కడతా ఉన్నాం ప్రతి నెలకు. మేము చేసినటువంటి 1,58,000 కోట్ల రూపాయల అప్పు కూడా దాదాపు కేసీఆర్ చేసినటువంటి అప్పుకు వడ్డీలు కట్టడానికి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఈ క్యాన్సర్కు మందు మనమే కనిపెట్టాలి, ఏం చేయాలో మాకే అర్థమైతలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు, కాంట్రాక్ట్ బేసిక్ అట్లనే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో దాదాపు 20,000 మందిని తీసేయడానికి రెడీగా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉంటే ఇంకా బడెన్ పడుతుంది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళని కూడా తీసేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీలు కానివ్వండి, టీఎల్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అట్లనే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్ విషయంలో కూడా. సో రేవంత్ రెడ్డి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ఏమీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు ఏది ఇయ్యలేకపోతా ఉన్నాం, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఆ వీడియోలను ప్రధానంగా మీ ముందుకు నేను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మొదటి వీడియో ఇది ఒకసారి మీరు చాలా క్లియర్గా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. వినే ప్రయత్నం చేయండి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు, స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము, ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో విన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందనే టైప్లోనే మాట్లాడిండు. సో చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి గారు పెట్టుబడుల కోసం దావోస్ పోయిండు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డిని దావోస్ తీసుకుపోయి ఆయనతోటి పెట్టుబడులు పెట్టించేటటువంటి ప్రయత్నం చేసిన, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోడిని తీసుకుపోయి దావోస్, అంటే ఇక్కడున్న కోడిని దావోస్ తీసుకుపోయి దావోస్లో పోసేటటువంటి ప్రయత్నం చేసిన. అంటే తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే మరి అక్కడ టేస్ట్ వేరే వస్తుంది అనుకున్నాడు ఏమో తెలియదు. మెగా కృష్ణారెడ్డి ఇల్లు రేవంత్ రెడ్డి ఇల్లు పక్కపక్కనే ఉంటుందట, ఓ రోడ్డు దాటితే వాళ్ళ ఇల్లు వీళ్ళిల్లు. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అక్కడికి తీసుకుపోయి పెట్టుబడులు పెట్టేయడానికి గల కారణం ఏంటంటే మనం పోయేటటువంటి పర్ఫార్మెన్స్ వర్కౌట్ కాకపోవచ్చు, పెట్టుబడులకు ఎవరు రాకపోవచ్చు, మనకు కంపెనీలు పెట్టడానికి కూడా ఎవరు ప్రపోజ్ చేయకపోవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఉన్న మెగా కృష్ణారెడ్డిని తీసుకుపోయినా కూడా ఎంతో కొంత తీసుకొచ్చినామని చెప్పనీకి ఉంటుందేమో అనే ఆలోచనతోటి దావోస్ పోయిండు. మొత్తానికి పెట్టుబడులు ఇవ్వడానికి దావోస్ పోయిండు, కానీ అక్కడ ఉన్నటువంటి దావోస్లో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. అరే మేము తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలే హైడ్రా పేరుతో మొత్తం కూల్చేస్తూ ఉన్నారు, గతంలో కేటీఆర్ కాంట్రాక్ట్ పెట్టినటువంటి ఆ కంపెనీలు అన్నిటి కూడా తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మేము వచ్చి ఏం చేయాలి, ఇంకా ఉన్న కంపెనీలను కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి దావోస్లో అక్కడ ఉన్నటువంటి బిజినెస్ సంబంధించిన ప్రతినిధులు చెప్పుడుతుంటే పాపం మళ్ళీ వెనక్కి వచ్చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం. తర్వాత మొన్న జపాన్ పోయిండు. జపాన్ కూడా నేను పెట్టుబడుల కోసం పోతా ఉన్నా, మొత్తం విపరీతమైనటువంటి ఉద్యోగాలు తీసుకొస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సీన్ కట్ చేస్తే 50,000 కోట్ల అప్పు కోసం పోయిండు. ఆ 50,000 కోట్ల అప్పులో 30,000 కోట్లు అప్పు ఇవ్వడానికి జపాన్ వాళ్ళు రెడీ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి జపాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 30,000 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి, కేంద్ర ప్రభుత్వం మాకు ఒక సిఫార్సు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం మాకు ఒక లేఖ రాస్తే మీకు ఒక 30,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి జపాన్లో వాళ్ళు ఎప్పుడుతోటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి పర్మిషన్ ఇయ్యదు, ఇది కాని పని, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు, ఇది కూడా సెంట్రల్ పార్టీ కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి మళ్ళీ జపాన్ పోయినటువంటి మనిషి మళ్ళీ బ్యాక్ వచ్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే ఎక్కడ కూడా
అప్పు పుట్టేటటువంటి పరిస్థితి లేదు. బేసిక్గా రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు. ఎందుకు నమ్ముతలేరు అంటున్నా అంటే, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తన పైన నమ్మకం ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. కానీ మన ముఖ్యమంత్రి ఏందో మరి మన దరిద్రమో మన కర్మో తెలియదు. ఎంతసేపు అప్పు పుడతలేదు, మా దగ్గర పైసలు లేవు, మేము ఏం చేయాలో మాకు అర్థమైతలేదు, ఇవే స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు చాలామంది జనము అరే తెలంగాణ దివాలా తీసిండు అంటున్నాడు, అంటే తెలంగాణ రాష్ట్రం నడవదేమో, వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు రావేమో, 420 హామీలు రావేమో, రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు, పెన్షన్ అన్నారు, మహిళలకు 2500 అన్నారు, మహిళలకు స్కూటీలు అని చెప్పిర్రు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పిర్రు, నిరుద్యోగులను నిరుద్యోగ భృతి అని చెప్పిర్రు, విద్యా భరోసా కార్డు అని చెప్పిర్రు, యువ వికాసం అని చెప్పిర్రు, 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పిర్రు. ఇవన్నీ డైలాగులు కొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సడన్గా 17 నెలల్లోనే, ఇప్పుడు 17 నెలల స్టార్ట్, 16 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈ 16 నెలల్లోనే ఎంత పెద్ద ఎత్తున మా దగ్గర పైసలు లేవు అని చెప్పడం అనే స్టేట్మెంట్ ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది. ఇప్పుడు బేసిక్గా ఒక పాయింట్ మనం ఇక్కడ గట్టిగా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. కేసీఆర్ 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీ కూడా తీర్చిదిద్దిండు. ఇప్పుడు కేసీఆర్ రాష్ట్రం సపరేట్ ఏర్పడ్డప్పుడు కూడా మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం వచ్చిందనే ఒక చర్చ ఉన్నది. అయినా కూడా కేసీఆర్ కొత్త జిల్లాలు, కొత్త అన్ని తయారు చేసే ప్రయత్నం చేసిండు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు అంటే బేసిక్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు 100% అప్పులు అయితే, దీంట్లో వేరే ఆప్షన్ లేదు. కాకపోతే నేను అధిగమించి అప్పు చేసినటువంటి కార్యక్రమం చేసినప్పుడు రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకోటి కొంత అప్పులలో కూరిపోయినటువంటి మాట వాస్తవం. అయినా ఈ అప్పులను క్లారిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మొన్నటికి మొన్న ఇంకొక వీడియో కూడా ఉన్నది మన దగ్గర. రాష్ట్ర ఖజానా అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం నెలకు 18,500 కోట్ల రూపాయలు, ఇప్పుడిప్పుడే రాష్ట్రం పచ్చబడుతుందని చెప్పి మొన్ననే ఒక 10 రోజుల ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. సీన్ కట్ చేస్తే ఈ రోజు మళ్ళా రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఏం చేయాలో అర్థమైతలేదు అనేటటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో వీడియో ఉంది, అది కూడా చాలా క్లియర్ కట్గా మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అయితే ఒకసారి ఇది కూడా వినండి. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. విన్నారా? దివాలా తీసినాం అనేటటువంటి టైప్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. రైట్, ఇంకో వీడియో కూడా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాలకు విమానాలలో పోతేనట ఎకనామిక్ టికెట్ బుక్ చేసుకుంటున్నట. వాస్తవానికి ముఖ్యమంత్రులకు చార్టర్డ్ ఫ్లైట్లు ఉంటాయి, ముఖ్యమంత్రులకు మంచిగా హై క్లాసు ఫ్లైట్స్ ఉంటాయి, హై క్లాసు పోవచ్చు మేము, కానీ నేను అట్లా పోతలేను, నేను చాలా లో బడ్జెట్తో ఫ్లై అవుతున్నా అని చెప్పి ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గింత తప్పైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియలేదా? వాళ్ళు మంత్రులు కదా. అంటే హెలికాప్టర్లలో ఎందుకు పోతున్నారు మరి? హెలికాప్టర్ ఖర్చు ఈ 16 నెలల్లో 125 కోట్ల రూపాయలట. 125 కోట్ల రూపాయలు. ఒక్క గంట హెలికాప్టర్ తీసుకుపోతే 5 లక్షల రూపాయలు. మరి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు హెలికాప్టర్లు ఎందుకు పోవాలి? హెలికాప్టర్లో ఎందుకు తిరగాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ నుండి వలిగొండ పోవాలంటే, నల్గొండ నుండి వలిగొండకు దాదాపు 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు పోవాలంటే కూడా హెలికాప్టర్ వాడుతున్నాడు. నల్గొండ నుండి భువనగిరి పోవాలంటే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హెలికాప్టర్లో పోతున్నారు. 10-15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోయేటటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే ఇదంతా సోకులు ఎందుకు, ఈ సొమ్ములన్నీ ఎందుకు మళ్ళా? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన వినబడుతున్నది. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది జనాలకైతే, మా దగ్గర పైసలు లేవు, మేము ఏం చేయాలో అర్థమవుతలేదు అనేటటువంటి ఒక క్లారిటీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణ ప్రజలకు భారీ షాక్ ఇచ్చినట్టే. మా దగ్గర పైసలు లేవు, మేము ఏమీ ఇయ్యలేము అనేటటువంటి టైప్లో మాట్లాడుతున్నాడు. ఆర్టీసీ కార్మికులకు కూడా చెప్పిండు, మీరు సమ్మెలు పెట్టొద్దు, ఏం పెట్టొద్దు, సైలెన్స్గా ఉండండి. కేసీఆర్ గతంలో మీరు సమ్మెలు పెట్టినప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని చెప్పిండు, కానీ నేను అట్లా చెప్తలేను, సమ్మెలు వద్దు అంటున్నా, మన దగ్గర పైసలు లేవు అంటున్నా, మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలి, అధిగమించి ముందుకు పోవద్దు అనేటటువంటి టైప్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఓపెన్గానే ఉన్నారు. మీకు చేతగానప్పుడు రాజీనామా చేయండి, మీరు ఉండకండి, వేరేటోళ్ళు వస్తారు, వేరేటోళ్ళు పరిపాలిస్తారు అనేటటువంటి టైప్లో తెలంగాణ సమాజం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ సభ అంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి అధికారము, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. దాదాపు 8 లక్షల మంది కేసీఆర్ సభకు జనాలు పోయిర్రంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే కదా. ఎందుకు పోతారు జనాలు సాధారణంగా? సో ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రం దివాలా తీసింది, అప్పు ఉడతలేదు, నన్ను దొంగల లెక్క చూస్తున్నారు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకుపోతారేమో అని చెప్పి దగ్గర కూడా రానిత్తలేరు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే చాలా క్లారిటీతో ఉన్నారు రేవంత్ రెడ్డి. పిన్ టు పిన్ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని జనాలకు చెప్తున్నాడు. గతంలో కేసీఆర్ అప్పులు చేసి కూడా చెప్పకపోతుండే,
సో ఇప్పుడు చాలా మంది జనాలు అడుగుతున్నారు కదా, మీరు రైతు బంధు ఇస్తాను, రుణమాఫీ ఇస్తాన్నారు, ఏమైందంటే అరే మా దగ్గర పైసలు లేని మేము ఏడికెళ్ళి తెచ్చేయాలి అనేటటువంటి టైప్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, తన మీద ఏది కాకుండా. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి సేఫ్ జోన్లో ఉండడానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం డేంజర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ టైంలో అయినా ప్రభుత్వం ఇబ్బంది అవ్వచ్చు అనేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.